కూడా జరుగుతూ ఉంది. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది, అసలు ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రామాణికత ఎంత, అంతేకాకుండా రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి ఖర్చు ఎంత, అలాగే కేటాయించినటువంటి నిధులెంత, తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఏ ఏ పథకానికి ఎంతెంత కేటాయించారు, దీని మీద సమర్థవంతమైన అంతేకాకుండా ప్రామాణికతో కూడినటువంటి డిబేట్ ఇప్పుడు మనం చేద్దాం. సో ఈ డిబేట్లో మనతో పాల్గొనేందుకు కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పాలడుగు వినీలా గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధి పోరాట సమితి నాయకులు, వారు మనతోటి జూమ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో నిన్నటి నుంచి ఈ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ రిపోర్ట్ అనేటటువంటి ఒక దాన్ని ముందు పెట్టి గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా పథకాలు ఇచ్చేస్తుంది, కూటమి ప్రభుత్వమే ఎక్కువగా సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తోంది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. దీని మీద మీకున్నటువంటి సమాచారం ప్లీజ్. రాజు గారు, అందరికీ నమస్కారం. మొట్టమొదటి అంశం మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 100% కానీ అమలైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 2.5% బెటర్ సంక్షేమాన్ని ఇచ్చినట్లు లెక్క. మళ్ళీ చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను 100% అమలు చేస్తే 2.5%, 10% కూడా కాదు, 2.5% హైయెస్ట్ సంక్షేమాన్ని అందించినట్టుగా మనం అంగీకరించాలి. జరుగుతుందా, జరగగలదా? జరుగుతుందా అనేది రాజకీయ చర్చ, జరగగలదా అనేది అకాడమిక్ చర్చ. మనం రెండూ చేయాలి. మొట్టమొదటి అంశం, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సంఖ్య 27 హామీలకు గాను 1,61,458 కోట్ల రూపాయలు విలువైనటువంటి హామీలు ఇచ్చింది. 1,61,458 కోట్ల రూపాయలు ఎన్నికల హామీలు ఇచ్చింది 27 ఐటమ్స్ కింద. అయితే మన స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే రెవెన్యూ ఎంత ఉంది? 1,99,000 కోట్లు, దాదాపు 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల ఆదాయం, 1,69,000 కోట్ల ఎన్ని హామీలు. ఎన్నికల హామీలతో సంబంధం లేకుండా మన జనరల్ ఖర్చులు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఉద్యోగాల జీతభత్యాలు, అప్పులకు వడ్డీలు, వాటి విలువ 1,89,000 కోట్లు. ఇంకా మనకు మిగిలేది రాష్ట్రంలో ఒక 30,000 కోట్లు. 2 అప్పులు, ఎంత అప్పు చేస్తే అంత అప్పు కూడా ఎంత పడితే అని చేయడానికి 56,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ లెక్కలు చూస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఆర్థిక పరిస్థితి రీత్యా అమలు సాధ్యం కాదు. ఇది క్లియర్. ఇది అకాడమిక్ గా మనం మాట్లాడుకోవాల్సి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నేను చెప్పాను, దాదాపు 1,99,000 కోట్ల ఆదాయం, ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు చేయొచ్చు, 2,50,000 కోట్లు అవుతాయి. మీరు మన జనరల్ ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, అప్పులు అవన్నీ పోను, అవి 1,89,000 కోట్లు పోతే ఇంకా మిగిలేదు 60,000-70,000 కోట్లే. అప్పులు 50,000-60,000 కోట్లు చేస్తే నేను చెప్పేది, మరి 1,60,000 కోట్లు ఎట్ట బీట్ చేస్తారు? మనం ప్రింట్ చేయలేం కదా. కాబట్టి అకాడమిక్ గా చూసినప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు. ఇది జనరల్ కామెంట్. ఆచరణలో చేస్తున్నారా? రాజుగారు, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సూపర్ 6 గురించి మనం ఆలోచిస్తున్నాం. సూపర్ 6, సూపర్ 7, మిగతా విషయాలు జోలి పక్కన పెడదాం. సూపర్ 6 అత్యంత కీలకమైన వాటిలో 2: ఒకటి నిరుద్యోగ భృతి, 2 ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధికి అయ్యే ఖర్చు ప్రతి ఏటా ఎంత? దాదాపు 37,313 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకంతా వాళ్ళు చెప్పినట్టుగాని ఇస్తే దానికి అయ్యే ఖర్చు 37,313 కోట్లు. నిరుద్యోగ భృతికి 7,200 కోట్లు, అంటే 45,000 కోట్ల రూపాయలు ఈ రెండింటికి అవుతాయి. మనం అందరూ అంగీకరించవచ్చు కదా. ఈ 2 పథకాలు ఇప్పటికైతే అమలు కాలేదు కదా, ఈ రోజుకైతే అమలు కాలేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ఆడబిడ్డ నిధిని P4కి, నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్ కి అనుసంధానం చేస్తానన్నారు. ఇంకా దానిపైన అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు అమలు చేయలేరు. అంటే 1,60,000 కోట్లు 40,000 కోట్లు ఈ రోజు కంటికి కనపడుతున్నాయి, అమలు కాలేదు. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. మరి ఎట్లా సాధ్యం అవుతుంది? అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఎలక్షన్ ముందు మీరు కావాలంటే ఆయన మేనిఫెస్టో ఇది చేసినప్పుడు కష్టంగా 60,000 కోట్ల రూపాయల పైన మనం అప్పులు అన్ని తీసుకొచ్చినా కూడా సంక్షేమ పథకాలు కేటాయించలేము. అది ఫ్యాక్ట్. 60,000-70,000 కోట్ల రూపాయలకి సంక్షేమ పథకాలు పైన కేటాయించలేరు, ఎందుకంటే డబ్బులు లేవు. నేను నిజాయితీ గురించి మాట్లాడలేదు, సాధ్యం కాదు. మరి 1,60,000 కోట్ల హామీలు ఎట్లా అమలు అవుతాయి రాజు గారు? కాబట్టి టెక్నికల్ గా చూసినా సాధ్యం కాదు. ఆచరణలో చూస్తా ఉంటే మన సూపర్ 6లో 2 అమలు కాలేదు, 2 ఈ రోజుకి అమలు కాలేదు. దాని విలువ 45,000 కోట్లు. మరి ఎట్లా బెటర్ అవుతుంది? కాబట్టి ఆర్థిక పరిస్థితి రీత్యా, రియాలిటీ రీత్యా గత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ చేయడానికి ఆచరణలో సాధ్యం కాదు, చెయ్యలేరు కూడా అనేది నేను స్పష్టంగా చెప్పగలను.
ఓకే సార్, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మీరు కొన్ని అంశాలు చెప్పారు. 27 ఐటమ్స్కి సంబంధించి 27 హామీలకు సంబంధించి దాదాపు 1,61,000 కోట్ల 1,61,458 కోట్లు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెబుతూనే మీరు అప్పుతో సహా కూడా లెక్కేస్తే ఒక 1,99,000 కోట్లు ఆదాయము, ఒక 50-60 వేల కోట్లు తీసుకున్నా కూడా 2.5 లక్షల కోట్లు. సో 2.5 లక్షల కోట్లలో ఇప్పటి వరకు అంటే కూటమి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఉన్నటువంటి అంశాలు, అంటే అందుబాటులో ఉన్నటువంటి వాటిని మనం కానీ చూసుకుంటే ఈ పెన్షన్ల కోసం ఒక 48,000 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే తల్లికి వందనానికి ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, అంటే ఒక 55,000 కోట్లు అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ బస్సుకు సంబంధించి అదొక 3,000 కోట్లు, అంటే ఒక 53,000 కోట్ల కంటికి కనిపించేటటువంటి ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డెఫిసిట్ ప్రకారం మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కేవలం 50-60 వేల కోట్లు మాత్రమే మిగులుతోంది, జీతాలు వీటన్నిటికీ కూడా పోను అని చెప్పి మీరు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇంచుమించు మీరు చెప్పినటువంటి లెక్కలకు అనుగుణంగానే పథకాలు అయితే ముందుకు వెళ్తూ ఉంది. మీరు చెప్పిన 2 పథకాలు కానీ లెక్కేసుకుంటే ఇంకొక 40,000 కోట్లు కావాల్సినటువంటి పరిస్థితి. సో మిగతా ఖర్చులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంది? సరే, ఇప్పుడు ఆ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ రిపోర్ట్ కూడా ఒకటి చెప్తోంది. సో దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే? రాజుగారు, మీరు జర్నలిస్ట్ గా మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మదనపల్లికి వచ్చినప్పుడు గట్టు నిద్ర, మీరు కూడా పోయినారు అనుకుంటా, అక్కడ చిత్తూరులో పనిచేస్తారు కదా, గట్టు నిద్ర చేశారు ఎలక్షన్ 14-19 ముందు. అప్పుడు మీలాంటి జర్నలిస్ట్ ఒకరు అడిగారు, సార్ గాలేరు నగరి హంద్రీనివాకు మీరు కేటాయించిన 500 కోట్లు పూర్తి చేస్తే కుప్పంకి నీళ్ళు ఇస్తానంటున్నారే, 2,000 కోట్లు కావాలి కదంటే ఆయన మీలాంటి జర్నలిస్ట్కి చెప్పిన సమాధానం అది కరెక్ట్ కూడా. చంద్రబాబు గారు ఇచ్చింది, మీకు బడ్జెట్లో లెక్కలు కావాలా ఖర్చులు కావాలా అన్నాడు. అంటే బడ్జెట్ లెక్కలు చూసినామంటే మోసపోతాం, ఖర్చు ప్రధానమైంది. ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో దాదాపు 18,000 కోట్లు ఎంత ఇరిగేషన్ కేటాయించారు. ఆచరణలో ఖర్చు 12,000 కోట్లు కేటాయిస్తే ఆచరణలో ఖర్చు పెట్టింది 6,500 కోట్లు. మీకు ప్రీవియస్ ఇయర్ లో 5,000 కోట్లు అన్నదాత సుఖీభావ్ కేటాయించారు, కానీ ఆచరణలో ఖర్చు పెట్టింది 0. కాబట్టి ఎన్నికల మనకు బడ్జెట్ లో కేటాయింపులు చూసి కానీ మనం లెక్క ఈ స్టేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లెక్కలు, ఆ బడ్జెట్ లో ఇచ్చిన కేటాయింపుల ఆధారంగా మనం పరిగణలో తీసుకోలేము. ఈ 2 ఉదాహరణలు, ఇరిగేషన్ కేటాయించింది 12,000 కోట్లు, ఆచరణలో ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. 5,000 కోట్లు అన్నదాత సుఖీభావ్ కేటాయించారు, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇస్తున్నారు 0 కేటాయించారు. అంటే ఖర్చులకి ఆడున్న తేడా కనిపిస్తుంది. ఇంకోటిగా రాజుగారు నేను స్పష్టంగా చెప్పగలను, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో 20,000 కోట్ల రూపాయలు వీళ్ళు అనుకున్న అంచనా కన్నా తక్కువ వచ్చింది. ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన లెక్క. నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అంచనాకి కనీసం 40,000 కోట్లు డెఫిసిట్ వస్తుంది. లేదా అంచనా వేస్తున్నారు కదా, అక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుందని. లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ లో 20,000 కోట్లు డెఫిసిట్ వచ్చింది, ఈ సంవత్సరం 40,000 కోట్లు వస్తుందని లెక్కలు చెప్తున్నాయి. మరి ఎట్లా ఖర్చు పెడతారు? కాబట్టి ఇంతకు మించి ఏమి, అదే చంద్రబాబు గారు ఏం చెప్పారు, సూపర్ 6 అయిపోయింది, అదే అనుసంధానం చేస్తున్నాను ఆడబిడ్డ నీతిని అని చెప్తూ ఇంకెవరైనా మాట్లాడారంటే వాళ్ళకి నాలుక మందం అని అనుకోవాల్సి వస్తుంది. అంటే ఇంతకు మించి ముందుకు పోలేదని అర్థం, చెయ్యలేరు కూడా. దానికి కారణం రాజకీయ విమర్శగా మోసం చేశారని వైసీపీ అనొచ్చు. ఒక అకాడమిక్ గా ఆలోచిస్తే ఆడున్న పెట్టి యొక్క స్వభావం అది, కాబట్టి అంతకు మించి చేయలేరని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మన పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడారు. సో అంశాలన్నీ కూడా చెప్పారు. అకాడమిక్గా ఉన్నటువంటి లెక్కలను బట్టి చూస్తే మాత్రం ఇది ఆచరణ యోగ్యం కానటువంటి పరిస్థితి.